అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తొలి విడత రైతు భరోసా రైతు బంధును మనకి విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధమైనాయండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ ఎవరికి చూపించదు. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. చాలా వాగులు వంకల పొరలతో అలాగే ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. సో వీటితో పాటు పంటలు కూడా నష్టం అవడం అయితే జరిగింది. సో చాలామంది రైతులు పంట నష్టపోయామని అయితే గగ్గోలు పెడుతున్నారు అనమాట. సో అలాంటి రైతులకు కూడా పెట్టుబడి సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే రాబోతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు అయితే ఇచ్చేవారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 8,000 రూపాయలు ఇస్తుందో అయితే చూడాల్సి అయితే ఉందన్నమాట. సో ఈ పంట నష్టంతో పాటు రైతులకు ఈ యొక్క పంట సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని అయితే విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది. దీనికి సంబంధించి కొత్తగా వెబ్సైట్ అయితే క్రియేట్ చేయాలని, అలాగే వెబ్సైట్లో ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరైనా రైతులు వెసులుబాటు కోసం వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు నోడల్ అధికారిని కానీ వ్యవసాయ అధికారిని కానీ మీరు సంప్రదించినట్లయితే ఏమేమి పత్రాలు ఇవ్వాలి, వెబ్సైట్లోకి ఎలా అప్లోడ్ చేస్తారని కూడా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ పొలానికి సంబంధించినటువంటిది కౌలు రైతులు అలాగే ఈ యొక్క పొలానికి సంబంధించిన వన్బడి బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే మీకు అప్లై చేయడం అయితే జరిగిద్ది అనమాట. సో మనకి మ్యాక్సిమం వచ్చే పండుగల్లో వినాయక చవితి కానీ లేదా వచ్చే దసరా దీపావళిలో కానీ విడుదల చేసే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందన్నమాట. సో మనకి ఏ పండుగ రోజున విడుదల చేస్తారో అన్న మీకు ఏమన్నా ఊహ ఉంటే కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.